ఇండియా జపాన్ మధ్య ఆపరేషన్ ధర్మా గార్డియన్ ఫిబ్రవరి 27వ తారీఖున స్టార్ట్ అయ్యి 12 రోజుల పాటు అద్భుతంగా కొనసాగింది. కౌంటర్ టెర్రరిజం ఏ విధంగా చేయాలి, దాంతోపాటు కాంబాట్ రెడీ అంటే ఇంటరాపరబిలిటీ, ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, కాంబాట్ శక్తుల్ని వాళ్ళు ఏ విధంగా బలపరుచుకోవాలి, దాంతోపాటు రకరకాల ఇంటరాపరబిలిటీ టాక్టిక్స్, కల్చరల్ ఎక్స్చేంజెస్, స్పోర్ట్స్ ఎక్స్చేంజెస్ ఇవన్నీ కూడా అద్భుతంగా జరిగాయి భారత్ జపాన్ మధ్య ఈ ధర్మా గార్డియన్ ఎక్సైజ్లో. భారత్ జపాన్ మధ్య మిలిటరీ ఎక్సైజ్ ధర్మా గార్డియన్ అయితే ఇంకా ఎయిర్ ఎక్సైజ్ కూడా ఉంది, ఆపరేషన్ షిన్యూ మైత్రి అని చెప్పి. దీంతో పాటు మనకు తెలుసు మలబార్ జాయింట్ ఎక్సైజ్, ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ 4 దేశాల మధ్య మలబార్ జాయింట్ ఎక్సైజ్ ఉందని. యూపీఎస్సీ కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ జాయింట్ ఎక్సైజెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఉదాహరణకి చైనాతో హ్యాండ్ ఇన్ హ్యాండ్, హాత్ సే హాత్ ఇండియా చేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా శ్రీలంకతో మిత్రశక్తి, బంగ్లాదేశ్తో సంప్రతి, అమెరికాతో యుద్ధాభ్యాస్, తర్వాత రకరకాల జాయింట్ ఎక్సైజెస్ అనమాట. మంగోలియాతో నొమాడిక్ ఎలిఫెంట్, ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. చూసుకోండి ఒక్కసారి, ఈ లిస్టు మొత్తం చాలా ఇంపార్టెంట్. సంప్రతి ఇండియా అండ్ బంగ్లాదేశ్, మిత్రశక్తి ఇండియా మరియు శ్రీలంక, వజ్రప్రహార్ ఇండియా యుఎస్, యుద్ధాభ్యాస్ ఇండియా యుఎస్, మైత్రి ఎక్సర్సైజ్ ఇండియా థాయిలాండ్, నొమాడిక్ ఎలిఫెంట్ ఇండియా మంగోలియా, గరుడ శక్తి ఇండియా ఇండోనేషియా, శక్తి ఎక్సర్సైజ్ ఇండియా అండ్ ఫ్రాన్స్, తర్వాత సూర్యకిరణ్ ఇండియా అండ్ నేపాల్, సింబెక్స్ ఇండియా అండ్ సింగపూర్. మొత్తం మీకు ఇంటర్నెట్లో లిస్ట్ దొరుకుద్ది అనమాట. కంప్లీట్గా మిలిటరీ ఎక్సర్సైజెస్ లిస్ట్ కనుక ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు మీరు ఏ ప్రిలిమ్స్ రాసినా ఇది మొత్తం మీకు పనికి వస్తాయి. దీంతోపాటు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టాపిక్ నుంచి.